హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీకు వీడియో ఏంటనేది తమిళ చూడగానే అర్థమైపోయింది కదా. నేనైతే ఫ్రైడే రోజు ముందు రోజు పూజ చేసుకునే ముందు రోజు అంటే గురువారం రోజు నేను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. బట్టలన్నీ తీసేసుకొని కుర్చీ మీద వేసేసాను. మొత్తం మాప్ పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి కావాల్సినవి ఇంకా పూజ సామాన్లు, అదేవిధంగా నా శారీ ఇంకా అమ్మవారి శారీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే నేను చేతితోటి అల్లింది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏ విధంగా పూలు ఏ విధంగా కుచ్చుతారో, అల్లుతారో ఆ విధంగా నేనైతే ఇది ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట అయితే చాలా చెత్తగా ఉందని చెప్పేసి ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ శ్రావణ మాసం అన్నప్పుడు నేనైతే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేశాను. అప్పుడే క్లీన్ చేద్దాం అనుకున్నాను. బట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మళ్ళీ 1 డే ముందల్లా క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి క్లీన్ చేసాను. అది కాక నాకు టైం కూడా లేకుండా ఆ రోజు లేట్గా వచ్చాం. సండే నైట్ వచ్చేసాం కాబట్టి మార్నింగే మేము అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి అస్సలు టైం లేకుండా మా చిట్టలతో కూడా అస్సలు ఇంకా నాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కాలేదు అని చెప్పేసి ముందుగా పూజ సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ స్టవ్ కూడా మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇక్కడైతే ఇంకా ప్రసాదాల కోసం అయితే నేను చింతపండు పులిహోర కోసం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. పూర్ణం బూరెలు చేయాల్సింది కాబట్టి ఇక్కడైతే శనగపప్పు కూడా నానబెట్టేసుకొని అదేవిధంగా వాటి కోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. మినపగుండు అదేవిధంగా బియ్యం కూడా నానబెట్టుకున్నాను గారెల కోసం. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే స్టవ్కి అయితే బొట్లు అన్నీ పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఏంటంటే మొత్తం అంతా ఇంకా ప్రసాదాలు చేస్తున్నాను కాబట్టి హడావిడిగా ఉంటుంది కాబట్టి మొత్తం పడిపోయింది. ఇక్కడైతే నేను ఆ రవ్వ కేసరి కోసం ఇంకా బియ్యం అయితే చింతపండు పులిహోర అదేవిధంగా దద్దోజనం కోసం పెట్టాను. ఇక్కడ పాయసం అయితే నేనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ తర్వాత పరమాన్నం కూడా ముందుగా నేనైతే స్టవ్ మీద పరమాన్నం చేశాను. ఎందుకంటే పాలు పొంగించాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందుగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం అదేవిధంగా శుక్రవారం మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మంచి జరగాలని చెప్పేసి నేనైతే ముందుగా పాలు పొంగిచ్చేసిన తర్వాత అదే పాలతో నేనైతే పరమాన్నం అయితే చేశాను అమ్మవారికి. ఇంక ఇదే విధంగా నేనైతే ఏ విధంగా డెకరేషన్ చేశాను, పూజ ఏ విధంగా చేశాను అనేది పెట్టాలనుకున్నాను. బట్ నాకు ఒక్కదానికి కాబట్టి ఇంకా ఎవ్వరు లేరు తీయడానికి అని చెప్పేసి పూజ అయిన తర్వాత నేనైతే కంప్లీట్గా వీడియో తీస్తున్నాను. అది కాక హడావిడి అయిపోయింది. నాకు ఒక్కదానికి ప్రసాదాలు చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని డెకరేషన్ చేసేసుకొని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు అప్పటికే పూజ టైం అయిపోయింది, లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలాగే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా సరే నేనైతే చాలా బాగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే గుమ్మానికి అయితే ఈ విధంగా నేనైతే డెకరేషన్ అంతా చేసేసుకొని పక్కన చూస్తున్నారు కదా. ఇక్కడైతే మా తమ్ముడు అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత తను కూడా వచ్చేసాడు. ఇంకా ముందు వచ్చింటే నాకు కొద్దిగా హెల్ప్గా ఉంటుంది, బట్ తను లేడు. మా చిత్తలు అయితే పాడుకొని ఉంది. ఇక్కడైతే నేను ప్రసాదాలు ఏమేమి చేశాను మీకు ఆల్రెడీ ఒకసారి చూపించేసాను కదా. మొత్తం ఒకసారి చూసినాను. సేమియా పాయసం, పూర్ణం బూరెలు, అదేవిధంగా నానబెట్టిన శనగలు, పరమాన్నము, ఇక్కడ దద్దోజనము, అదేవిధంగా ఇక్కడ చింతపండు పులిహోర, రవ్వ కేసరి ఫైనల్గా చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడైతే నేనైతే వాయనం అనేది ఇస్తూ ఉన్నాను. ఇంకా నేను ఒక 5 మెంబర్స్కి అయితే అనుకున్నాను. అనుకోకుండా ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ అమ్మమ్మ కూడా వచ్చేసారు. దేవుడు అమ్మవారు కదా బట్టి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక్కడైతే ఫైనల్గా లాస్ట్ అక్క కూడా వచ్చేసింది. అక్క కూడా నేనైతే వాయనం ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, పిలవగానే వచ్చేసారు ఇంటికి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా అదేవిధంగా కింద ఆంటీ వాళ్ళు కూడా వాయనం ఇవ్వడానికి ఇంకా ఆంటీ తీసుకొని వెళ్ళి వాయనం కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా క్యూట్గా అందరితోటి స్పెండ్ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా పిలవగానే వచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇక్కడ ఫైనల్గా ఈవినింగ్ కూడా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఆరతి కూడా మొత్తం అయితే ఇక్కడైతే నేను పాడుతూ ఉన్నాను పాట. ఇంకా అది కాక బ్యాక్గ్రౌండ్లో వేరే మ్యూజిక్ వస్తుంది కాబట్టి అది ఇంకా మ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వాయిస్ అయితే ఇక్కడ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఫైనల్గా ఈవినింగ్ కూడా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ముత్తైదులకు నేనైతే వాయనం ఒక 5 మెంబర్స్ అనుకున్నాను. అనుకోకుండా ఇంకొక 2 మెంబర్స్ వచ్చారు. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి కదా, అనుకోకుండా రావడానికి కూడా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అద్భుతంగా నాకైతే అనిపించింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేనైతే నెక్స్ట్ డే రోజు ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసినాక చాలామంది తప్పేముందంటే నేల మీద పడుకోవాలి, కానీ నేనైతే అమ్మవారి పూజ చేశాను కాబట్టి నేల మీదనే పడుకున్నాను. చాలామంది ఇంకా ఆ విధంగా పడుకోరు. మరి నాకు తెలిసిందైతే నేను చూసిన వీడియోలో అయితే నేల మీద పడుకోమని చెప్పారు కాబట్టి నేనైతే నేల మీదనే పడుకున్నాను. ఫైనల్గా నెక్స్ట్ డే రోజు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వాకిలి మొత్తం ముగ్గేసుకొని ఇక్కడ చూస్తున్న కుంకుమ అయితే మొత్తం అలాగనే ఉండిపోయింది. అందరు చూస్తుంటే సేమ్ అమ్మవారిలాగా ఉన్నాం అనుకుంటున్నారు, ఎందుకంటే అందరు బొట్టు పెట్టేశారు కదా. ఆ విధంగా అనిపించానంట. మీకు అలా అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా పూజ కూడా మార్నింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దీపం ధూపం అన్నించి నైవేద్యం కూడా అమ్మవారికి అయితే నేను పండ్లు పెట్టేశాను. ఇక్కడైతే లంచ్ కోసం అయితే నేనైతే టమాటా కారం అంటారు కదా, టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
మీకు ఆల్రెడీ నేనైతే పూర్ణం బూరలు చేశాను కాబట్టి పిండి కొద్దిగా మిగిలింది కాబట్టి అది వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే రోజు నేనైతే దోశలు అయితే వేస్తున్నాను. ఇలా పిండి మిగిలితే పడేయకుండా పూర్ణం బూరలు కాబట్టి అది కొద్దిగా పిండి అలాగే ఉంటుంది కాబట్టి నేనైతే పక్కన పెట్టుకొని దోశలు వేసాను. ఇక్కడ టమాటా పచ్చడి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. నేను ఇలా రైస్లోకి అదేవిధంగా దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఫైనల్గా ఇంకా ఇక్కడైతే దీపం పెట్టాను కదా, అది కొండెక్కిన తర్వాతనే మనమైతే అమ్మవారిని అనేది మనము కలపాలి. లేకపోతే ముందుగానే మనం అలా కొండెక్క ముందుకే దీపాలు కొండెక్క ముందుకే అమ్మవారిని అనేది కదపొద్దు. అందుకని చెప్పేసి కొండెక్కిన తర్వాత నేనైతే అందుకే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాకనే నా వంట పూర్తి చేసుకున్నాను. వంట పూర్తి అయిపోయిన తర్వాత అన్ని పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. 3 సార్లు అమ్మవారిని కలసాని అమ్మవారిని మనం ఏమైతే పెట్టుకున్నామో యథాస్థానం సమర్పయామి అని అంటూ మళ్ళీ నువ్వు మా ఇంటికి తిరిగి రావమ్మా, ఈసారి కన్నా మళ్ళీసారి ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశీర్వదించమ్మా అంటూ ఇలా 3 సార్లు మనమైతే అమ్మవారిని కలశాన్ని కదపాలి. అదేవిధంగా మనము ఈ కలశంలో ఉన్న చెంబుని ఉన్న వాటర్ని అయితే మనము ఇలా ఇంట్లో మొత్తం అంతా చల్లుకొని అదేవిధంగా మన పైన పిల్లల పైన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద చల్లుకొని ఒక వాటర్ బాటిల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది చల్లుకోవడం, ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో అంతా చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో అయితే చాలా నేను సుగంధ వర్మణాలమైన మనం పచ్చకర్పూరం, అదేవిధంగా లవంగాలు, యాలకులు, జాపాతి అన్నీ ప్రతి ఒక్కటి అందులో వేసాను కాబట్టి వట్టివేర్లు చాలా అంటే చాలా స్మెల్ అయితే సుగంధ వాసన అంతా స్మెల్ వస్తుంది కాబట్టి అలాంటి స్మెల్ మనం అవన్నీ వేసాం కాబట్టి అమ్మవారు అందులో సువాసన ఎక్కడ ఉంటుంది, అమ్మవారు అయితే అక్కడ చాలా బాగా వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే అన్నీ వేసాను. ఇక్కడ చూసిన నాకైతే అమ్మవారి రూపు ఇంకా మొత్తం అయితే తీసేటప్పుడు అయితే నా వల్ల కాలేదు. అంత ముద్దుగా ఉన్నారు, ఎంత బాగున్నారో నాకైతే అస్సలు తీయాలనిపించలేదు. ఒక్క రోజులైనా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఫైనల్గా ఇంకా తీయాలి కాబట్టి ఇంక మొత్తం అయితే తీసేసుకొని అమ్మవారి వాయనం ఏమేమి పెట్టానో చూడండి. ఒక బ్లౌజు, ఇంకా అదేవిధంగా శారీ, ఇంకా 2 గాజులు, పసుపు, కుంకుమ, అదేవిధంగా అరటి పండ్లు అవన్నీ పెట్టేసుకున్నాం. అవన్నీ మనం వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వద్దు, మనమే తీసుకోవాలి. ఇంకా అమ్మవారికి వేసినవన్నీ నగలుగా ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి మనం మెల్లో వేసుకొని మళ్ళీ తీసేసేయాలి. అదేవిధంగా ఇక్కడ నేను ఏమేమి తీసానో మొత్తం చూడండి. ఇక్కడ మొత్తం అయితే అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. కలశానికి ఉన్న పసుపు కొమ్ము ఉంటుంది, అది కూడా మనం ఒక పుస్తల తడికి ఇలా కొద్దిగా సేపు పెట్టేసుకొని మళ్ళీ పారెండిటిలో వేసేసుకోవాలి. కొబ్బరికాయలు అయితే మనము ప్రసాదం చేసుకోవాలి. నేను అమ్మవారికి పెట్టిన పువ్వులన్నీ వేస్ట్ కాకుండా ఇలా కుచ్చేసి తోరణంగా గుమ్మానికి అయితే కట్టాను. చాలా అంటే చాలా ముద్దుగా నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఇంకా మా చిత్తాలు ఎంత క్యూట్గా ఇక్కడైతే వాళ్ళైతే నా పని ఇక్కడ నేను కంప్లీట్ చేసుకున్నాను. మధ్యాహ్నం అవుతుంది కదా, అప్పుడు నేనైతే ఇక్కడ అన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వేస్ట్ పూలు ఉన్నాయి కదా, కంపోస్ట్ చేసుకోవచ్చు, మనము చెట్లకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈ అరటి తొక్కుడు అవన్నీ ఆ చిత్తలు అయితే మంచిగా ఆడుకుంటూ ఉండరు. ఇంకా వాళ్ళ డాడీ అయితే స్పెండ్ చేస్తుండ్రు. ఫైనల్గా నాదైతే ఇంకా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ తీసేసుకున్నాక ఇక్కడ అయితే మాప్ పెట్టేసుకొని మొత్తం అయితే ఇంకొకసారి అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకునే వరకే నాకైతే పని అయిపోయిందంతా. మీరు చూసి ఉన్నారు కదా, మొత్తం అంతా బట్టలన్నీ పిండేసుకొని ఇంకేమేమి ఉన్నాయి అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను. స్టవ్ కూడా మొత్తం అంతా నీట్గా మనం ఎంత నీట్గా ఇల్లు ఉంచుకుంటే అంత నీట్గా అమ్మవారు కూడా మన ఇంట్లో మనం అంత నీట్గా ఎప్పుడు ఫ్రైడే అయితే కాదు, ఎప్పుడు నీట్గా ఉంటేనే అమ్మవారు అయితే గల్లు గల్లం అంటూ ఇంట్లోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.